ఇలా మన దగ్గర కూడా ఇలా పైనాపిల్ పోస్తున్నాయంటే ఇది చూడండి, డిఫరెన్స్ తెలుస్తుందా మీకు? ఎంత బాగున్నాయో నిజంగా చూస్తామంటే. ఈ మధ్యకాలంలోని ఇది బాగా ఫేమస్ అవుతుందండి. దొండపాదులు అయితే ఎవరికి నేను పంపించలేను, కానీ ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళకి కావాలంటే మటుకు వచ్చి తీసుకువెళ్ళండి, పర్వాలేదు, ఓకేనా? హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియా, మన ఏసిడ్ గార్డెన్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటో తెలుసా? ఇది చూసారు కాబట్టి ఖచ్చితంగా హార్వెస్ట్ అయ్యి ఉంటుంది. హార్వెస్ట్కి ఏంటి అనేది మనం చూద్దాము. ఇప్పుడైతే నేను పెరటి తోటలో ఉన్నానండి. ఇదంతా కింద గార్డెన్ అనమాట. సో ఈరోజు మనకి పెరటి తోటలోని ఏంటేంటి హార్వెస్ట్ ఉన్నాయో చూసుకుంటూ అలాగే కోసుకుంటూ ఇప్పుడు నేను 3 క్వశ్చన్లు అడిగేస్తాను. మీరు టక్ టకమని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసింది. ముందుగా ఇక్కడ ఏమున్నాయో చూద్దాం. అయితే ఇక్కడ గ్రో బ్యాగ్లోని 3 విత్తనాలు పెట్టానండి, బెండ విత్తనాలు అనమాట. సో ఇవైతే బెండకాయలు మనకి స్టార్ట్ అయినాయి. సిజర్ దూరట్లేదు అసలు, అలా ఉంది. ఇవి మనకి రసంలోకి కానీ సాంబార్లోకి కానీ సరిపోతాయి అన్నమాట. సో ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి. మూడు చెట్లకి 2 కాయలు వచ్చినట్టుగా మనకి చక్కగా 6 కాయలు వచ్చినాయి. భలే ఉంది. అక్కడక్కడ వంకాయలు ఉన్నాయి. ఇవన్నీ కలిపి మనం చక్కగా పులుసు పెట్టుకోవచ్చు అన్నమాట. అలాగే ఇక్కడ మనకి బచ్చల కూర కూడా ఉందన్నమాట, చూపిస్తాను రండి. ఇలా కట్ చేసేసుకుంటే మనకి బోలు బచ్చల కూర వస్తుందండి. ఆకుకూరలు ఎప్పటికప్పుడు పుష్కలంగా వస్తాయి మనకి, బయట కొనుక్కోవాల్సిన అవసరం ఏమీ లేదనమాట. చక్కగా కటింగ్ అయిపోద్ది. ఇక్కడ ఒకటి చూపిస్తానండి మీకు ఒకసారి. ఇక్కడ చూడండి, ఎల్లో కాస్మోస్ అండ్ చక్కనైన కలర్స్ ఉన్నాయో మనకి. ఇక్కడ చూస్తున్నారా, ముద్దులోని ఎల్లో అన్నమాట, చాలా బాగుంది. అలాగే ఇది లైట్ ఆరెంజ్ షేడ్ అన్నమాట. ఇది సింగిల్ పెటల్. ఇగోండి ఇలా ఇలా వస్తుంది అనమాట మనకి. ఇక్కడ చూస్తున్నారా, ఈ కలర్కి ఈ కలర్కి డిఫరెన్స్ మీకు కనిపిస్తుందా? ఇగోండి ఇగోండి కనిపిస్తుందా? అలాగే ఇంకొక కలర్ కూడా చూపిస్తాను. ఇది చూడండి, డిఫరెన్స్ తెలుస్తుందా మీకు? ఎంత బాగున్నాయో నిజంగా చూస్తామంటే. చూడముచ్చటగా ఉన్నాయి కదా ఇవి. ఈ కలర్ అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. అలాగే మనకి ముద్ద పువ్వు వచ్చిందనమాట. ఈ రెండు ఒక కలర్, ఈ రెండు అసలు యాక్చువల్గా కాస్మోస్లోని ఇంకా వైట్ కలర్, పింక్ కలర్, రెడ్ కలర్ అలా కలర్స్ చూసాను అనమాట. ట్రై చేశాను కానీ ఎక్కడ సీడ్స్ అనేవి దొరకట్లేదు. ఈసారి ఆన్లైన్లో సీడ్స్ కానీ దొరికితే మాట ఖచ్చితంగా పెట్టాలి. వాటి మీద ఉండిపోయింది అనమాట మనసంతా, వైట్ పింక్ రెడ్ పెంచాలని. ఎందుకంటే ఉన్న కలర్స్ పెంచేసాం అనుకోండి ఆ పిచ్చి తీరిపోద్ది అనమాట. లేని దానికోసం మనం సర్చ్ అవుట్ చేయాలి. అవి దొరికితే మటుకు ఖచ్చితంగా సీడ్స్ ఎవరి దగ్గర ఉన్నా షేర్ చేయండి, లేకపోతే ఎక్కడన్నా ఉన్నా సరే చెప్పండి, నేను కొనుక్కుంటాను. అలాగే మనకి కొన్ని వంకాయలు, కొన్ని పచ్చిమిరకాయలు, అలాగే కొంచెం కొంచెం కాకరకాయలు ఉన్నాయి. అవి ఇప్పుడు తెంపేసుకుందాం. అయితే మనం కాకరకాయలు గోంగూర తెంపుకునే ముందు ఈరోజు మన వీడియోలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, థంబ్నెయిల్ వచ్చేసి చిన్న సైజు బజార్ ఆర్గానిక్ హార్వెస్ట్, అది థంబ్నెయిల్ క్యాప్షన్ అనమాట. అందులోని నేను వంకాయలు కోసానండి. ఇన్ని అని చెప్పలేదు కానీ మీకు అన్ని చూపించి మటుకు చెప్పాను. నేను ఎన్ని రకాల వంకాయలు కోసాను అనేది మీరు నాకు నంబర్ రూపంలోనే నాకు అక్కడ కామెంట్ చేయండి, ఓకే? సో ఇప్పుడు అటైతే వస్తాను. నేనైతే కొంచెం గోంగూర, కొన్ని కాకరకాయలు ఉన్నాయండి, కాకరకాయలు కూడా కోసుకుందాం, ఓకే? కాకరకాయ మొక్క పెద్దది అయ్యింది, చాలా గుబురుగా ఎదిగింది అనమాట. సో చిన్నవి పెద్దవి కూడా కాకరకాయలు అయితే ఉన్నాయి ఇక్కడ. ఒకటి పండిపోతున్నాయి, ఒక్కొక్కటి పెద్దవి ఒక్కొక్కటి చిన్నగా వస్తున్నాయి అన్నమాట. ఇంకా ఇక్కడ చిన్నది ఉంది, ఇంక ఇది పెరగదన్నమాట.
వెతుక్కొని తెంపుకోవాలి, లేదంటే అది కాయ పండిపోతుంది. ఇక్కడ మనకి గోంగూర కూడా బాగా అయిందండి. గోంగూర కూడా హార్వెస్ట్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, వేరుతో తీసేద్దాం. టేస్ట్ బాగుంటుందండి ఇది. మనకి పప్పులోకి బాగుంటుంది, లేదంటే పచ్చడికి బాగుంటుంది. చూసారా ఆకు ఎంత ఫ్రెష్గా ఉందో, ఆకంతా భలే ఉంది కదా. అయితే ఈ మడంతా గోంగూర వేసామన్నమాట, గోంగూర విత్తనాలు. సో ఇదంతా తీసుకుందాం. అవి ఇంకా 2-3 days ఆగి వేసామన్నమాట. అవి ఇంకా చిన్నగా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇవి తీసేసుకుందాం. ఇక్కడ మనకి పచ్చిమిర్చి కూడా ఉందండి, అవి కోసుకుందాం. అలాగే ఇక్కడ చూసుకుంటే కొంచెం సిలోన్ బచ్చులు ఉంది, అది కూడా హార్వెస్ట్ చేసుకుందాం. అలాగే ఇక్కడ పైనాపిల్స్ వచ్చేయండి. ఇది లాస్ట్ ఇయర్ ఆల్రెడీ నేను కోసాను అనమాట పైనాపిల్. అదే పిల్లక ఇంకా అలా ఉంచేసాను అనమాట. మళ్ళీ వచ్చింది, భలే ముచ్చట అనిపించింది. ఇక్కడ ఒకటి ఉంది కదా, అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో పైనాపిల్ వచ్చింది అనమాట. నిజంగా ఎంత హ్యాపీ కదండి. మన దగ్గర కూడా ఇలా పైనాపిల్ పోస్తున్నాయి అంటే ఎంత ఆనందం కదండి. హ్యాపీ అయిపోతాం కదా మనమైతే. సో ఇవైతే ఇంకా మనకి చాలా టైం అయితే పడుతుంది. అయితే మీకు చూపిస్తే మీరు హ్యాపీ ఫీల్ అవుతారని చూపిస్తాను. అలాగే మనకి ఇక్కడ పప్పయ్య, పెద్ద పప్పయ్య రెడీ అయింది అనమాట. సో అది పండుతుందని వదిలేస్తాను. ఎంత పెద్ద పప్పయ్య వచ్చిందో ఇక్కడ చూసారా. కలర్ వచ్చిందండి. కోసుకోవడం బెస్ట్, ఎందుకంటే కిందన కదా ఎవరో ఒకరు కోసుకొని వెళ్ళిపోతున్నారు. ఒక పప్పాయ అయితే కోసుకున్నాం, పండిపోతుంది అనమాట. ఇంకో 2 days మనకి పేపర్లో చుట్టేసినా పండిపోతుంది అనమాట. ఇంకా సిలోన్ బచ్చులు ఇక్కడైతే ఉంది, కోసుకుందాం. ఇది పక్కన పెడతాను. చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో ఆకుకూర, సిలోన్ బచ్చులు అనమాట. సో ఎప్పటికప్పుడు మనం ఇలాగ కట్ చేసుకుంటే మళ్ళీ మనకి చిగురు వస్తుంది అనమాట. ఇక్కడ ఒక వంకాయ అయితే ఉంది, అది కూడా కోసుకుందాం. వెతుక్కుంటే బోల్ హార్వెస్ట్కి అయితే ఉంటాయండి, ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి అన్నమాట. బుల్లు వంకాయ ఇది. ఇక్కడ ఈ ప్లేస్ చూస్తున్నారు కదండి, ఇది దొండకాయ పాదున్న ప్లేస్ అన్నమాట. దొండకాయలు కేజీలు తెంపుకునే వాళ్ళు మీకు గుర్తే ఉండి రెగ్యులర్గా ఫాలో అయిన వాళ్ళకి. దొండపాదు అంతా పోయిందనమాట. ఏవైతే కొమ్మలు ఇలా ఉంటాయో ఇవన్నీ కట్ చేసేసి, ఇలా పెద్ద పెద్ద కొమ్మలన్నీ కట్ చేసేసి అక్కడ వేసాను టబ్లోని. రండి చూపిస్తాను ఎంత చక్కగా చిగుర్లు వచ్చినాయో. అసలు నేను దొండపాదు కోసం చాలా మందిని అడిగాను, కానీ ఇప్పుడు నా దగ్గర ఎక్సెస్ ఉన్నాయన్నమాట దొండ మొక్కలు అయితే. ఎందుకంటే కట్ చేసి అన్ని టబ్లో పెట్టాను, అన్ని ఒక్కటి కూడా చచ్చిపోకుండా అన్ని చక్కగా చిగుర్లు వచ్చినాయి. చూపిస్తానండి. ఇదిగోండి ఇక్కడ అన్నమాట, ఈ టబ్లోని అన్ని కొమ్మలు పాతే చక్కగా చిగుర్లు వచ్చేసినాయి. చూస్తున్నారా. దొండపాదులు అయితే ఎవరికి నేను పంపించలేను, కానీ ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళకి కావాలంటే మటుకు వచ్చి తీసుకువెళ్ళండి, పర్వాలేదు. ఓకేనా. ఇక్కడ 2 వంకాయలు, ఒక 2 చిక్కుడుకాయలు, అలా ఏవో అరాకొర కూరగాయలు మనకు కావాల్సినవి వచ్చేస్తాయి అన్నమాట. అలాగే ఈరోజు మన వీడియోలోని సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే, రైతు నేస్తం మిద్దె తోట పురస్కారాలు ఎందుకు ఇస్తారు, అలాగే నేను కోసుకున్న కూరగాయలు చిలకలకు పెట్టాను, అది థంబ్నెయిల్ క్యాప్షన్ అన్నమాట. సో ఆ వీడియోలోని అవార్డు ఇచ్చారు కదండి, ఆ అవార్డ్ నేమ్ ఏంటనేది మీరు నాకు సెకండ్ క్వశ్చన్కి కామెంట్ చేయండి. ఓకేనా.
రెండైతే మనం ఇంకా అక్కడ మల్టీ విటమిన్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళి దానికోసం కొన్ని విషయాలు తెలుసుకుందాం రండి. అయితే మనం మల్టీ విటమిన్ ప్లాంట్ దగ్గరికి అయితే వచ్చాము. ఈ మధ్య కాలంలోనే ఇది బాగా ఫేమస్ అవుతుందండి. ఇంకా ఎవరైనా తెలుసుకోలేని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారు కదా అని చెప్పి నేను ఈ ప్లాంట్ దగ్గరకొచ్చి ఈ లూసీకి ఈవినింగ్ అయితే ఫుడ్ పెట్టాలి. లేకపోతే ఒకటే అల్లరనమాట. సో, అందుకే ఈ ప్లాంట్ దగ్గరకొచ్చాననమాట. ఇది మల్టీ విటమిన్ ప్లాంట్ అంటారు. మనకి కరివేపాకులోని పోషక విలువలు ఎన్నైతే ఉంటాయో దానికి డబుల్ ఉంటాయంట ఇందులోనే. నిజంగా ఇది చారులోని, ప్రతి పోపులోని లేదా పప్పులోని నిజంగా ఇలా కడిగేసి మనం ఇష్టపడితే పచ్చి ఆకులు కూడా తింటే మంచి పోషకాలైతే అందుతాయన్నమాట నిజంగా. మల్టీవిటమిన్ ప్లాంట్ అయితే ఇలా ఉంటదండి. సేమ్ కరివేపాకులాగే ఉంటది. చూస్తున్నారు కదా! దీన్ని యాజ్ యూజువల్‌గా మనం అలానే వాడుకోవచ్చనమాట. ఇది కూడా ఏంటంటే కరివేపాకు మొక్కలాగే పై టిప్స్ అన్నీ కూడా మనం కట్ చేసేసుకోవాలి. ఇవి ఆకులు తీసేసి ఎండబెట్టి చక్కగా దీన్ని పౌడర్ రూపంలో కూడా చేసి మనం ఫ్రిడ్జ్‌లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడైతే నేను ఇవన్నీ కూడా టిప్స్ అన్నీ కూడా కట్ చేసేస్తున్నాను. చక్కగా పోపు పెట్టేసుకోవచ్చండి దీంతో. పై చిగుర్లన్నీ కట్ చేసుకుంటే ఇది ఎదగకుండా అక్కడక్కడే ఉంటదనమాట. చూస్తున్నారా? బాగుంది కదా! ఎంత ఫ్రెష్‌గా ఉంది కదా! ఇలాంటి ఆకుకూరలు అన్నీ కూడా మనం తీసుకోవాలండి. వీటి గుణాలు తెలుసుకున్న తర్వాత మనం వీటిని అట్టే వదిలేయకుండా చక్కగా మనం యూజ్ చేసుకుంటే చాలా మంచిదనమాట. అయితే ఇంతే కొంచెమే తీసాను. రేపు మార్నింగ్ మనకి వంటకి సరిపోతది. మిగతావి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకోవచ్చనమాట. ఇది నేను పెరట్లో కూడా పెట్టాను. మేడ మీద కూడా పెట్టాను. మేడ మీద అయితే గోళంలో ఉందనమాట. అయితే ఈరోజు హార్వెస్ట్ ఇది. ఇంకా ఉన్నాయి. అన్నీ ఒకసారి కోసుకున్నా మనకు వేస్ట్ కదా! సో, హార్వెస్ట్ అయితే ఇదనమాట. ఆకుకూరలు కోసాను. కొన్ని వంకాయలు, బెండకాయలు, పచ్చిమిర్చి, కాకరకాయలు కూడా కోసాననమాట. 3, 4 చిక్కుడుకాయలు కూడా కోసాను. ఈరోజు హార్వెస్ట్ ఇదండి. ఏవున్నాయో అవి కోసాననమాట. ఇంకో 2 డేస్ అయితే మళ్ళీ హార్వెస్ట్ అనేది రెడీ అవుతుంది. సో, ఈరోజు మన వీడియోలోని థర్డ్ క్వెషన్ ఏంటంటే, ఈరోజు ఈ వీడియోలోని నేను ఎన్ని ఆకుకూరలు కోసాననేది మీరు నాకు కామెంట్ సెక్షన్ చేయండి. సో, ఈరోజు మన వీడియోలో థర్డ్ క్వెషన్ అదనమాట. చూసారు కదండీ హార్వెస్ట్. ఎంతో కొంత మనకి రోజు వెళ్తే ఏదో ఒక హార్వెస్ట్ వస్తూనే ఉంటది. అలాగే ఒక 2, 3 డేస్‌కి మనం హార్వెస్ట్ అనేది తీస్తే మటుకు ఎక్కువే వస్తదనమాట. కానీ రోజు మిద్దె తోటలోని, అలాగే మన పెరటి తోటలోని ఏదో ఒకటి కోస్తూనే ఉంటాము. సో, మనకి ఒక్కసారి గార్డెనింగ్ అనేది స్టార్ట్ చేస్తే సో, ఆటోమేటిక్‌గా ఇంట్రెస్ట్ అనేది మనకి అలా రెట్టింపు అవుతూనే ఉంటదనమాట. సో, హార్వెస్ట్ చూసి మీరు చక్కగా ఎంజాయ్ చేస్తుంటారు. సో, ఇంకా మంచి మంచి కూరగాయలైతే ఉన్నాయి. అయి రానున్న వీడియోస్‌లో మీకు షేర్ చేస్తాను. సో, ఈ రోజుకైతే నేను సెలవు తీసుకుంటానండి. మరుంటాను. సమస్త లోక సుఖినో భవంతు.